కె కస్తూరి రంగన్ గారు ఇండియాస్ లూనార్ మిషన్ ఏదైతే చంద్రయాన్ మిషన్ ఉందో ఇస్రో చైర్మన్ గా ఆయన ఆ టైంలో దాన్ని లీడ్ చేశారనమాట. అంతేకాదు ఇండియాస్ పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ వీటన్ని డెవలప్మెంట్ లో కూడా ఆయన కృషి ఎన్నదగింది. ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ లో కూడా కస్తూరి రంగన్ గారు భారతదేశాన్ని లీడ్ చేశారనమాట. హై ఎనర్జీ ఎక్స్రే అండ్ గామారే ఆస్ట్రోనమీ ముఖ్యంగా కాస్మిక్ ఎక్స్రే సోర్సెస్ సంబంధించి కూడా ఆయన చాలా రీసెర్చ్ చేశారు, మన చేత చేయించారు. తర్వాత ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆయన అధ్యక్షతనే ఆయన దాన్ని లీడ్ చేశారనమాట. అంతేకాదు ఆయన 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు, నామినేటెడ్ ఎంపీగా పనిచేశారనమాట. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ గా ఉన్నారు. దాంతో పాటు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఛాన్సలర్ అయ్యారు. చైర్మన్ ఆఫ్ కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ గా కూడా వ్యవహరించారనమాట. ఈ రకరకాల హైయర్ ఎడ్యుకేషన్ పాలసీస్ లో ఆయన చేసిన కృషి ఎన్నదగింది. చాలా చోట్ల ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన చాలా కృషి చేశారనమాట. అన్నిటికన్నా గొప్ప విషయం వెస్టర్న్ ఘాట్స్ ని ఎలా కాపాడాలి అనే దాని మీద 2012లో ప్రభుత్వం 10 మంది సభ్యులతో ఒక కమిటీ వేసింది. దానికైనా చైర్మన్ గా వ్యవహరించారు. భారతదేశం కె కస్తూరి రంగన్ గారికి అనేక అవార్డ్స్ ఇచ్చి సత్కరించింది. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు 1982లోనే ఆయనకు వచ్చింది. పద్మభూషణ్ అవార్డు 1992లో వచ్చింది. పద్మ విభూషణ్ అవార్డు 2000లో వచ్చింది అనమాట. సో మొత్తం సైన్స్ లో ఎడ్యుకేషన్ లో ఆయన చేసిన కృషి ఎన్నదగింది. ఒక మాటలో చెప్పాలంటే కె కస్తూరి రంగన్ గారి దార్శనికత వల్ల, ఆయన యొక్క విజన్ వల్ల, ఆయన యొక్క నాయకత్వం వల్ల మన దేశంలో సైన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ నిజంగా ఒక స్టెప్ ఎహెడ్ వెళ్ళాయంటే దాన్ని అతిశయోక్తి అనలేము.